హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతోష్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది అనే దానిపైన ఈ న్యూస్ ప్రజెంట్. వీటిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? బీజేపీ ఈ మూడింటిపై చర్యలు తీసుకునే అంటే హైడ్రా అసలు ఉద్దేశం ఏంటి తెలుస్తుందని బీజేపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సలకం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ విద్యా సంస్థలు, జన్వాడలోని కేటీఆర్, ఇతర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లు, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు, ఈ క్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటించడంపై హీరోయిన్ మాలవిక మోహన్ స్పందించారు. కల్కి విడుదలకు ముందు నుంచి ప్రభాస్ తో రాజాసబ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఆమె తెలియజేశారు. కల్కి భారీ విజయం పొందిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, అంతే వినయంగానే ఉంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో తన తొలి సినిమాలోనే ఆయనతో నటించడం మరింత ప్రత్యేకమని తెలియజేశారు. రీల్స్ చేసే వారికి షాక్. నడి రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఇష్టారీతిన రీల్స్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తనిఖీలు చేసి పాత వాటిపైన కేసులు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రోడ్లపై నోట్లు వెదజల్లుతూ రీల్స్ చేసిన ఓ యువకుడిపై 3 PS-లలో కేసులు పెట్టి అరెస్టు చేశారు. బైకులపై స్టంట్లు చేయడం, నోట్లు జల్లడం, అభ్యంతకరంగా వీడియోలు చేస్తే బాధితులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందనీయం. హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రాను స్వాగతిస్తున్నానని, గొలుసు కట్టు చెరువులపై అనేక నాలలను ఉన్నాయని, వాటిపై ఉన్న నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చెరువు అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలొద్దని కృష్ణారావు చెప్పారు. పోతారు, మొత్తం పోతారు పుష్ప టీమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీ ఎలా ఉంటుందో మేకర్స్ ఒక్క ముక్కలో చెప్పేశారు. సినిమా క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది, ఇచ్చి పడేశారంట. మొత్తం సినిమా ఎలా ఉంటుందో ఒక్క హిట్ ఇవ్వొచ్చుగా అనే మేకర్స్ ను ట్యాగ్ చేసిన ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి పుష్ప ట్విట్టర్ ఖాతా స్పందిస్తూ పోతారు, మొత్తం పోతారు అని సరిపోదా శనివారం మూవీ టెంప్లెట్ షేర్ చేసింది. చెరువు కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు. తుమ్మల చెరువు జాడ కనిపెట్టాలని రంగారెడ్డి డిస్టిక్ పహాడ్ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మహేశ్వరం మండలం తుక్కుగూడలో 8 ఎకరాల తుమ్మల చెరువు ఉండాలని కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జాతో వర్షాకాలంలో పొలాల్లోని పంటలు మునుగుతున్నాయని తెలియజేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగే తీవ్రంగా విసిగిపోయామని, పోలీసులైన చెరువు ఆచూకీ వెతికి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మరి హైడ్రా దీనిలో తల దూస్తుందా లేదా అనేది చూడాలి. ఇలాంటిది కూడా ఒక్కసారి చూస్తే బాగుంది. ముందు హైడ్రా ఆఫీస్ ను కూల్చేయండి బీఆర్ఎస్ నేతలు. చెరువులు, నాలాలు ఆక్రమించిన కట్టుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా ఆఫీసు ఉన్న బుద్ధ భవన్ కూడా హుస్సేన్ సాగర్ నాల మీదనే కట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. లిబర్టీ వద్ద జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఇదే పరిస్థితి విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వ భవనాలను కూల్చేస్తే ప్రభుత్వం పౌరులకు నమ్మకం కలుగుతుందని సూచించారు. గూగుల్ మ్యాప్ ను అటాచ్ చేస్తూ ట్విట్టర్ చేశారు. రేపటి నుంచి రుణమాఫీ కాని వారి వివరాలను సేకరణ. అర్హులైన రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపటి నుంచి అర్హులైన రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. 2 లక్షల రూపాయల లోపు మాఫీ కాని వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు యాప్ లో అప్లోడ్ చేయాలింది. కాగా 2 లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అభిమానులకు నాగార్జున రిక్వెస్ట్. ఎన్ కన్వెన్షన్ వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నాగార్జున చెప్పారు. పట్టా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మాణం జరిగింది, 1 సెంటు ఆక్రమించలేదు. చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014 Feb 24 తీర్పు ఇచ్చింది. నిర్మాణం చట్టబద్ధమైన మళ్లీ హైకోర్టును ఆశ్రయించాం. తీర్పుకి కట్టుబడి ఉంటా. అప్పటి వరకు ఆ వాస్తవాలు నమ్మొద్దని అభిమానులు కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి నేడు ఫీజుల హరీష్ రావు. భూముల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. నాడు ఉచితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో రేవంత్, బట్టి, ఉత్తమ్, సీతక్క మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ఒక్కరు కూడా ఫీజు చెల్లించొద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీష్ రావు
హామీ ఇచ్చారు. కృష్ణుడి విగ్రహాన్ని చెక్కిన యోగిరాజ్. అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహం తయారీ ఫోటోలను పంచుకున్నారు. క్లాసికల్ హోయసల్ స్టైల్లో 11 అంగుళాల కిట్టయ్య విగ్రహాన్ని చెక్కుతున్నట్లు ఆయన తెలియచేశారు. అయితే 11 అంగుళాల్లోనే గోవిందుడితో పాటు పక్కనే ఆవులు, మరికొన్ని విగ్రహాలు స్పష్టత కనిపించేలా చెక్కడంపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే గ్రేట్.